గురూజీ వచ్చారమ్మా. ఓమే ధన్యవాదాలండి. నమస్తే. అమ్మా. నమస్తే గురుగారు. నమస్కారం గురూజీ. నమస్కారం అండి. గురూజీ మాట్లాడండి. వినబడుతుందా? ఓం గురూజీ. వినబడుతుందా? వినబడుతుంది జీ. కొంచెం గట్టిగా మాట్లాడండి. వినబడుతుంది గురూజీ. ఏం టాపిక్ నడుస్తుంది? వారు స్వాధ్యాయంలో కొన్ని విషయాలను బుద్ధి గురించి చెప్పానండి. వేదాహమేతం పురుషాన్ మహాంతం అనే మంత్రం చెప్పి బుద్ధి గురించి చెప్పాను. జ్ఞానం పొందుట. చాలా సంతోషం. బుద్ధి గురించి బుద్ధి గురించి చెప్తాను నేను కూడా. అదే టాపిక్ కంటిన్యూ చేద్దాం. యజుర్వేదంలో మంత్రం యాం మేధాం దేవగణం పితరచ్చోపాస్తే తయా మామధ్య మేధయాజ్ఞే మేధామినం కురు. ఆ మంత్రమును వేదాహమేతం 2 మంత్రాలు చెప్పాను. యాం మేధాం దేవగణః పితరచ్చోపాసతే తయా మామధ్య మేధయాజ్ఞే మేధావినం కురు. ఇది అద్భుతమైన మంత్రం. ఎందుకంటే మనకి ఈ బుద్ధి అనేది ఎంత గొప్పగా ఉంటే అంత గొప్ప వాళ్ళం అవుతాం. గొప్పతనం అనేది మనిషికి బుద్ధిలో ఉంటుంది. ఆ బుద్ధి అంటే జ్ఞానాన్ని కలిగించేది. ఈ మంత్రం యొక్క అర్థం ఏంటంటే, ఋషులకు ఏదైతే మేధ ఉండేదో, మేధ అంటే బుద్ధి, అది మాకు ఇప్పుడే ఇమ్మని ఈశ్వరుని ప్రార్థిస్తున్నాం మనం. అంటే పతంజలి మహర్షి యోగ సూత్రాలు రాయడానికి, పాణిని మహర్షి వ్యాకరణం రాయడానికి ఏ బుద్ధి అయితే సహకరించిందో, మిగతా ఋషులందరూ గొప్ప గొప్ప విషయాలను, వివిధ విషయాలను మనకు సరళంగా సూత్ర రూపంలో అందించారో, అలాంటి మేధ బుద్ధి మాకు ఇమ్ము. ఎందుకంటే మేము కూడా మనుషులమే. అలాంటి మనుషులము మేమైనప్పుడు మాకు కూడా అలాంటి బుద్ధి ఇవ్వండి అని భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఈ బుద్ధి ఎప్పుడైతే ఋతంబర ప్రజ్ఞను పొందుతుందో, ఋతంబర ప్రజ్ఞ అంటే యథార్థ జ్ఞానాన్ని తెలిపే సామర్థ్యము బుద్ధికి వస్తుంది. బుద్ధి అంటే మనకు అంతఃకరణం కిందనే మనము ఇక్కడ అర్థం తీసుకోవాలి. బుద్ధి, మనస్సు, అహంకారము అనే పదాల్లో ఎక్కువ శాతం మనము బుద్ధి, మనసును వాడతాం. అంటే బుద్ధిని వాడినా అందులో మనసు, అహంకారం 2 కలిసే ఉంటాయి. ఎందుకంటే అంతఃకరణంలో ఈ 3 కూడా కలిసే పనిచేస్తాయి. ఒకటిగా ఉండదు. ఒక బుద్ధి పనిచేయడం, ఒక మనసు పనిచేయడం. దేని కర్తవ్యాలు వాటికున్నా ఇవి 3 కలిసే పనిచేస్తేనే మనలో జ్ఞాన క్రియలు జరుగుతుంటాయి. అంటే ఇక్కడ మేధాను ఇమ్మని అడుగుతున్నాం. మేధ అంటే బుద్ధి, బుద్ధి అంటే మనసు ఉంది, అహంకారం 3 కలుపుకొని అడుగుతున్నాం మనం. ఈ 3 అంటే బుద్ధిని ఇమ్మంటే అర్థం ఏంటంటే, రజోగుణాన్ని, తమో గుణాన్ని తగ్గించి సత్వగుణాన్ని ప్రేరేపించమని. సత్వగుణాన్ని ప్రేరేపిస్తే మనము చివరికి ఋతంబర ప్రజ్ఞను పొందుతాం. అంటే ఈ అంతఃకరణానికి అత్యున్నత స్థితి అంటే ఋతంబర ప్రజ్ఞ. ఈ ఋతంబర ప్రజ్ఞ ఎలా లభిస్తుంది అంటే, ఈశ్వరుడు కూడా ఏదైనా మనకు డైరెక్ట్ ఇవ్వచ్చు. అంటే ఋషులు చెప్పిన విధానం లోపల యోగ సాధన చేసి బుద్ధిని పొందొచ్చు. మనం మంచి కర్మలు చేసి మనసును పవిత్రం చేసుకుంటే ఈశ్వరుడు తక్షణమే మనకు బుద్ధిని కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే
మనకు ఈ జగత్తు ప్రారంభం లోపల అగ్ని, వాయువు, ఆదిత్య, అంగిరస్ అనే వీళ్ళకు వాళ్ళు ఎలాంటి సాధన చేయకున్నా వాళ్ళకి నేరుగా వేద జ్ఞానాన్ని అందించాడు. అంటే వేద జ్ఞానాన్ని ఇవ్వడం అంటే ఎంత గొప్ప బుద్ధి ఉంటే వాళ్ళకు వేద జ్ఞానం ప్రకటితమై ఉంటుంది. అలాంటి ఈశ్వరుడు మనకు కూడా మన మనస్సును పవిత్రం చేసుకుంటే అలాంటి మేధాన్ని ఇస్తాడు. అంటే పవిత్రత అనేది ముఖ్యం ఇక్కడ ఈశ్వరుడికి. మనం యోగ సాధన చేస్తే కూడా పవిత్రత కోసం చేస్తుంటాము. ఆ పవిత్రత అనేది మన మనసుకి ఎప్పుడు వస్తుందో అప్పుడు మనలో జ్ఞానం ఉదయిస్తుంది. యస్మిన్ రుచః సామయజంసి యస్మిన్ ప్రతిష్ఠిత రతనాభావివారాః యస్మిన్ చిత్తగం సర్వమూతం ప్రజానాం తన్మే మనః శివ సంకల్పం వస్తుంది. ఈ శయన మంత్రం లోపల మరి ఇది వేద మంత్రము ఇట్లాంటిది ఎందుకుంది అంటే మన మనసుకు ఋగ్వేదము, యజుర్వేదం, సామ, అథర్వ వేదాల జ్ఞానం ఉందని ఉంది, ఆల్రెడీ ఉన్నాయని. ఇక్కడ మనసు అని వచ్చింది. మనసు అన్న గుర్తుంచుకోవాలి, బుద్ధి, అహంకారం కలిసి ఉన్నాయి ఇక్కడ. అంటే ఈ అంతఃకరణాన్నే మనం మనసుగా, బుద్ధిగా చెప్తుంటాం. ఎక్కువ అహంకారం అని చెప్పాం. కానీ చివరిలో ఉన్న మనసును, బుద్ధిని, అంటే సృష్టి క్రమం లోపల మొదలు బుద్ధి ఏర్పడుతుంది. అంటే మొదటి నిర్మాణమే బుద్ధి. ఈ సత్వరజ తమో కణాల నుంచి బుద్ధి ఏర్పడుతుంది. బుద్ధి తర్వాత అహంకారం ఏర్పడుతుంది. అహంకారం నుంచి మనసు ఏర్పడుతుంది. ఈ మూడు కలిస్తే అంతఃకరణం అవుతుంది. అందుకే మొదటి బుద్ధిని చెప్తారు, లేకుంటే చివరికి మనసు అని చెప్తారు. అహంకారాన్ని చెప్పడం జరగదు అంతఃకరణం గురించి మాట్లాడినప్పుడు. అయితే ఈ అంతఃకరణం లోపల ఋగ్వేదము, యజుర్వేదం, సామ, అథర్వ వేదాల జ్ఞానము ఆల్రెడీ ఈశ్వరుడు పొందుపరిచి పెట్టాడు. కానీ మన మనసులో పవిత్రత లేకపోవడం కారణంగా ఆ జ్ఞానం అందట్లేదు. ఆ పవిత్రతను చేయడం, ఆ పవిత్రతను అంటే పవిత్రత మనసుకు రావడం కోసమే మనము సాధన చేస్తున్నాం. ఆ సాధనకు జ్ఞానాన్ని ఆసరాగా తీసుకుంటున్నాము. అంటే ఏదైతే మనం జ్ఞానాన్ని తీసుకుంటున్నామో ఆ జ్ఞానం ఎందుకు? సాధన కోసం. అంటే మనసును పవిత్రం చేసే సాధన కోసం జ్ఞానాన్ని వాడుకుంటాం మనం. ఆ జ్ఞానము అంటారు దాన్ని. సాధన అంటే సాధనకు పనికొచ్చే జ్ఞానం అది. అంటే సాధనను సంపూర్ణంగా చేస్తే మనకు ఈ లోపలున్న విజ్ఞానం బయటకు వస్తుంది. అంటే ఈశ్వరుడు నేరుగా ఇచ్చిన ఆ విజ్ఞానం బయటకు వస్తుంది. ఆ విజ్ఞానాన్ని మాకు ఇప్పుడే మేలుకొల్పు చేయమని ఈశ్వరుని ప్రార్థిస్తున్నాం. ఈ యాం మీద దేవగణ పితృత్యం. ఇది నాకు చాలా నచ్చిన మంత్రం. అంటే నేను ఎప్పుడో ఇంటర్మీడియట్లోనే నాకు ఈ మంత్రాలు పరిచయం అయ్యే కనుక ప్రతి ఎగ్జామ్ రాసే ముందు, అంటే క్వశ్చన్ పేపర్ చూడకముందే ఈ మంత్రాన్ని జపించి క్వశ్చన్ పేపర్ చూసేది. నాకు తెలిసిన ప్రశ్నలు రావాలి ప్రశ్న పత్రాలు అని. అలాంటి సెంటిమెంట్ ఉండేది నాకు. ప్రతి సబ్జెక్ట్ రాసేటప్పుడు ఓం యాం మా మధ్య గురు అని కళ్ళు మూసుకొని అన్న తర్వాత ప్రశ్న పత్రాన్ని చూసి ఎగ్జామ్ రాసేది. అంటే అంత గొప్ప మంత్రం ఇది. అంటే నాకు ఆ ఎగ్జామ్ను రాసే శక్తి వచ్చేది. ఎందుకంటే నేను ఆ స్టడీ ఓన్లీ ఫిబ్రవరి, మార్చి చదువుకునేది. మిగతా సమయం అంతా కూడా వైదిక సాహిత్యాన్ని చదువుకునేది. అందుకోసం మరి 2 నెలల్లో నేను ఎగ్జామ్ పాస్ కావాలంటే మరి ఈశ్వరుని సహాయం తీసుకోవాలి కదా. అందుకోసం ఈ మంత్రాన్ని జపించేది. అద్భుతమైన మంత్రం. అయితే ఇక్కడ ఋతంబర ప్రజ్ఞ రావాలి అంతఃకరణానికి. వస్తే ఏమవుతుంది? లోపల విక్షిప్తమైన ఆ జ్ఞానం అనేది బయటకు వచ్చేస్తుంది. ఆ బయటకు వచ్చినప్పుడు మనకు అన్నిటి యథార్థ స్వరూపం తెలుస్తుంది.
యథార్థ స్వరూపం తెలిస్తే ఏమవుతుంది? యథార్థ స్వరూపం అనేది గ్రాడ్యువల్ గా ఒకటి తర్వాత ఒకటి తెలుస్తుంటుంది. స్థూలం నుంచి సూక్ష్మం వరకు. స్థూలం అంటే పంచభూతాలు, సూక్ష్మం అంటే మూల ప్రకృతి. మూల ప్రకృతి గురించి అర్థమైనాక ఆత్మ ప్రత్యక్షం అవుతుంది. ఆత్మ సాక్షాత్కారం. ఆ ఆత్మ సాక్షాత్కారము మనలో ఎంత ఆనందాన్ని, ఎంత విశ్వాసాన్ని, ఎంత జ్ఞానాన్ని, ఎంత పవిత్రం తీసుకొస్తుందంటే ఏమాత్రము క్లేశ మాత్రం కూడా రాజసికం తామసికం కలుషితం లేని అద్భుతమైన ఒక మనస్సు ఏర్పడుతుంది. ఆ మనస్సు లోపల ప్రత్యక్షం జరుగుతుంది. ఆత్మ ప్రత్యక్షం జరిగినప్పుడు ఎన్నో కోట్ల సంవత్సరాలు అయిపోయింది, మనల్ని మనం మర్చిపోయి కోట్ల జన్మలు ఎత్తాము. ఎందుకోసం ఎత్తాము? ఆ మన స్వరూపాన్ని చూడడం కోసమే. మన స్వరూపాన్ని మనం చూడలేకపోతున్నాం కోట్ల జన్మల్లో. ఈ జన్మలోనైనా చూద్దామని తప్పించి సాధన చేసి ఆ మన యొక్క స్వరూపాన్ని మళ్ళీ ఒకసారి చూస్తాం మనం. అప్పుడు కలిగే అనుభూతి అనిర్వచనీయం. ఎప్పుడైతే ఆత్మస్వరూపం దండిస్తుందో అప్పుడు సమస్తాన్ని మర్చిపోతాం. అక్కడ ఈశ్వరుడు మాత్రమే ఉంటాడు మన లక్ష్యం లోపల. నా అసలైన బంధం, నా నిజమైన బంధం, సంబంధం, నా ఇష్టమైన పరమపిత ఎక్కడున్నాడని వెతుకుతాము మనలో మనం. అదే అసంప్రజ్ఞాత సమాధి. అతన్ని వెతుకుతూ ఉంటే ఈశ్వరుడు మెల్లిగా మనకు కనిపిస్తాడు. ఆ ఈశ్వరుడు కనిపించిన సమయం అద్భుతమైనది, అనిర్వచనీయమైనది. ఇక నాకు సాధించవలసింది లేదు, తెలుసుకోవలసింది లేదు, పొందవలసింది లేదు, అన్నీ లభించాయి అని ఈశ్వరు లోపల మనం లీనమైపోతాం. అందుకోసం ఈ మానవ జన్మ వచ్చింది. అది పొందాలంటే మన లోపల ఆ మేధ కావాలి, ఆ ఋతంబర ప్రజ్ఞ కావాలి. దానికోసమే సమస్త శాస్త్రాలు, సాహిత్యము మన మనసును పవిత్రం చేసుకోవడం కోసమైన విషయాన్ని మర్చిపోకూడదు. పవిత్రత అంటే రాగద్వేషాలు స్థితి నుంచి సూక్ష్మ స్థితి నుంచి కారణ స్థితికి వెళ్ళిపోతేనే అది సాధ్యం అవుతుంది, లేకుంటే సాధ్యం కాదు. కనుక యోగ సాధనను మనం చేయాలి. యోగ సాధనకు ముఖ్యమైనది ధర్మ సాధన. ధర్మం అంటే అహింస, సత్యం, అస్థేయం, బ్రహ్మచర్యం, పరిగ్రహం, శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయనం, ఈశ్వర ప్రయాణం. వీటిని తప్పకుండా పాటించాలి. జీవితం లోపల ప్రతి క్షణం కూడా వీటిని మరవకూడదు. వీటిని మనము పాటిస్తూనే ఉండాలి. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఓం ఓం జీ. సందేహాలు, ప్రశ్నలు? అమ్మా, ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి. నమస్తే గురూజీ. నమస్తే. సూక్ష్మ స్థితి అంటే ఏంటి? రాగద్వేషాలు ఈ సాధారణంగా తీవ్ర స్థితి నుంచి సూక్ష్మ స్థితిలోకి తీసుకెళ్ళాలి. అంటే మొదలు వాటిని తను స్థితి తీసుకురావాలి. తను స్థితి అంటే బలహీనం చేయడం. బలహీనం అంటే ఇప్పుడు రాగద్వేషాలు ఎలా ఉంటాయంటే మనం చెప్పినట్టు వినవు. రాగం వచ్చినా మన కంట్రోల్ ఉండదు, ద్వేషం వచ్చినా మన కంట్రోల్లో ఉండవు. వీటిని తను స్థితికి తీసుకురావాలంటే యమనియమాలు పాటించాలి. ఎవరైతే యమనియమాలు ఖచ్చితంగా పాటిస్తారో వాళ్ళకి ఈ రాగద్వేషాలు తన స్థితికి వస్తాయి. తన స్థితికి వచ్చిన తర్వాత ధ్యానం చేస్తే
అవి సూక్ష్మ స్థితికి వస్తాయి. సూక్ష్మ స్థితి కంటే కూడా ఇంకా కారణ స్థితికి తీసుకెళ్తే ఇక అవి రాగద్వేషాలు అంటే మన ముందు ఎవరు మనకు కోపాన్ని తెచ్చే పని చేసిన, రాగాన్ని మేల్కొల్పే అంటే ప్రేరేపించే పని చేసిన మనకు రాగద్వేషాలు రావు. అలాంటి స్థితి ఎప్పుడైతే మనసుకు వస్తుందో అప్పుడు మనసు ఆత్మనెరిగే సామర్థ్యాన్ని పొందుతుంది. రాగద్వేషాలు ఉన్నంత వరకు అపవిత్రంగా ఉంటుంది. అపవిత్రంగా ఉన్న మనసుకు ఆత్మజ్ఞానం లభించదు. అలా మనం సాధన చేస్తుంటే ప్రాణస్థితి నుంచి సూక్ష్మ స్థితి నుంచి ధ్యానం చేయడం ద్వారా, సమాధి స్థితిని పొందడం ద్వారా అవి కారణస్థితికి వెళ్ళిపోతాయి. కారణస్థితి అంటే నశించినట్టే. నాశ కారణలయ అని ఒక సూత్రం ఉంది. అంటే రాగద్వేషం నశింపజేయాలంటే వాటిని కారణస్థితికి తీసుకెళ్ళాలి. కారణస్థితి ఎప్పుడు వస్తుంది? మనసు పూర్తి పవిత్రమైనప్పుడు మనసు సూక్ష్మం అవుతుంది. ఆ మనసు లోపల ఉన్న ఈ రాగద్వేషాలు కూడా సూక్ష్మం అవుతాయి. తర్వాత మనసు కారణ రూపంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ రాగద్వేషాలు కూడా కారణ రూపంలోకి వెళ్ళిపోతాయి, అంటే నశిస్తాయి. అలా. ఓకే గురూజీ. మంచిదమ్మా. ఇంకెవరికైనా ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? గురుజీ, ఏం ప్రశ్నలు నాకు లేకుంటే? సందేహం అండి. ఇప్పుడు మనకి మరణించిన తర్వాత సూక్ష్మ శరీరం అనేది మళ్ళీ ఇంకొక శరీరంలోకి వెళ్తుంది కదా. అయితే ఈ సూక్ష్మ శరీరం అనేది పంచేంద్రియాలు పంచ కర్మేంద్రియాలతో ఉంటది కదా. అంటే మీరు ఇదివరకు ఏమన్నారంటే పంచ కర్మేంద్రియాలు లోపల ఎట్లా ఉంటాయో సూక్ష్మంగా బయటికి కూడా మనకి భౌతికంగా కూడా అలానే ఏర్పడతాయి అని అన్నారు కదా. అవును. అయితే కొన్ని జంతువులకి ఇప్పుడు మనకి కాళ్ళు చేతులు ఉన్నట్టు ఇప్పుడు పాము ఉంది అనుకోండి, పాముకి కాళ్ళు చేతులు ఉండవు కదా. మరి అప్పుడు దాని కర్మేంద్రియాలు ఎలా ఉంటాయని డౌట్. సరే, చెప్తాను. మనకు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, తర్వాత అంతఃకరణము కలిపితే సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరంలో కర్మేంద్రియాలు ఉంటాయి, జ్ఞానేంద్రియాలు ఉంటాయి, ఆ తర్వాత అంతఃకరణం ఉంటుంది, తర్వాత తన్మాత్రలు కూడా ఉంటాయి, 5 తన్మాత్రలు. వీటిని కలుపుకొని ఈ 17 తత్వాలని సూక్ష్మ శరీరం అంటారు. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మొత్తం 18 తత్వాలు ఉంటాయి. అంటే 18 అంటారు, 17 అంటారు, కానీ ఇక్కడ మన లెక్క ప్రకారము 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 తన్మాత్రలు 15, అంతఃకరణంలో 3, అంటే 18 ఉంటాయి. ఈ 18 ప్రతి జీవి శరీరంలో ఉంటాయి. కానీ అన్ని జీవులకు కర్మఫలం సరిగా లేకపోవడం వల్ల ఇవి అంటే స్థూలేంద్రియాలు ఏర్పడవు. సూక్ష్మేంద్రియాలు ఉంటాయి, సూక్ష్మ శరీరం అన్నీ ఉంటాయి, కానీ స్థూల శరీరం లోపల వాటి గోళకాలు ఉండవు. గోళకాలు అంటే పంచభూతాలతో తయారైన స్థూలేంద్రియాలను గోళకాలు అంటారు. గోళకాలు ఉండవు, కానీ స్థూలేంద్రియాలు ఉండవు, కానీ లోపల సూక్ష్మేంద్రియాలు అన్నిటికీ ఉంటాయి. 18 తత్వాలు ప్రతి సూక్ష్మ క్రియ కూడా ఉంటాయి, కానీ బయట వాటి కర్మానుసారము శరీరం లోపల ఏర్పడవు. అంతే. జీ, ధన్యవాదాలు. అదే డౌట్ వచ్చింది నాకు. మరి వాటికి గోళకాలు ఉండవు కదా, మరి గోళకాలు లేనప్పుడు ఈ సూక్ష్మ శరీరంలో మరి ఉండి ఏం లాభం అని నాకు డౌట్ వచ్చింది. సరే, ఇంకొక విషయం, మీరు ఎవరైనా కానీ యోగా అనగానే అందరి మాట వినడానికి లేదు. మీకు మెసేజ్ కూడా పెట్టాను అందరికీ, మన గ్రూప్ లో కూడా. యోగ శాస్త్రాల్లో చాలా మంది వాటికి అంటే సూత్రాలు మాత్రం నిజం, వాటి వ్యాఖ్యానం కరెక్ట్ ఉండదు. తర్వాత వైదికుల పుస్తకాలే చదవాలి. కానీ యోగ విషయానికి వస్తే అందులో వైదికులు భాషా పరిజ్ఞానంతో రాస్తే మనకు యోగ గురించి అర్థం కాదు. యోగ సాధన చేసి అనుభూతితో, ఫీలింగ్తో రాయాలి. అప్పుడు యోగ విషయాలు ఎవరి నోట విన్నా కానీ వాళ్ళ హృదయం నుంచి వాళ్ళ ఫీలింగ్స్తో వినాలి.
ఏదో వ్యాకరణ ప్రజ్ఞతో రాస్తే సరిపోదు, సమాధి ప్రజ్ఞతో చెప్పగలగాలి. వాళ్ళ మాటలు మాత్రం వినాలి మనం, యోగ విషయం మాత్రం. జీ ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? జ్యోతి గారు మీ ప్రశ్న అడగండి, అన్మ్యూట్ చేసుకొని అడగండి. జ్యోతి గారు హ్యాండ్ రైజ్ చేశారు కదా, ప్రశ్న అడగండి. యాదగిరి గారు ఏదైనా ప్రశ్న ఉన్నా? గురుగారు జ్యోతి గారు అంటే వీరు మామూలుగా అర్చన గారు, వీరి పేరా? అర్చన జ్యోతి జ్యోతి కూడా లిఫ్ట్ మళ్ళీ లిఫ్ట్ అనిపించింది. గోపి గారు. గోపి గారు అడగండి, మీ ప్రశ్న అడగండి, అన్మ్యూట్ చేసుకొని అడగండి. గురుజీ, సాధారణంగా గ్రాఫ్టింగ్ లో 2 చెట్లని కలుపుతారు కదా, ఒక చెట్టు యొక్క కొమ్మని ఇంకొక కాండానికి. ఇప్పుడు అందులో ఆ చెట్టులో ఒక్క చెట్టులో ఎన్ని ఆత్మలు ఉన్నట్టు? కొంచెం ఒకటే ఆత్మ ఉంటుంది, అది కింద ఉన్న వేరు భాగం లోపల ఆత్మ ఉంటుంది, కలిపిన కొమ్మలో ఆత్మ ఉండదు. 2 కలిసి ఒకే ఆత్మ పనిచేస్తుంది. గ్రాఫ్టింగ్. ఓకే గురు. గురుజీ, మీరు సూక్ష్మ శరీరము, స్థూల శరీరము ఇవి చెప్పారు కదా, అయితే మనం ఈ క్రమంలో అంటే యోగ శాస్త్రంలో రాలేదనుకుంటా, ప్రాణాల గురించి చెప్పలేదు గురూజీ. అంటే ప్రాణాలు కూడా రేపటి క్లాస్ లో ఏమైనా చెప్పగలిగితే మంచిదని. ఈ పంచ ప్రాణాలు అంటారు కదా, ఇవి శరీరంలో ప్రాణాల గురించి. ప్రాణాలు అనేటివి అంటే శాస్త్రాల లోపల ప్రాణాల గురించి ఈ సూక్ష్మ శరీరాన్ని ప్రాణాలని కూడా అన్నారు. ప్రాణాలని ప్రత్యేకంగా ఏం లేవు. ఈ సూక్ష్మ శరీరం ఎప్పుడైతే శరీరంలో ప్రవేశిస్తుందో, శరీరం లోపల ఉన్న ప్రాణాలు 5 రకాలు. అంటే అవి యాక్టివేట్ అవుతాయి, సూక్ష్మ శరీరం ద్వారా యాక్టివేట్ అవుతాయి. ప్రతి జీవిలో 5 ప్రాణాలు ఉంటాయి. ఏంటంటే ప్రాణము, తర్వాత సమానము, ఉదానము, వ్యానము, అపానము అని 5 రకాలు ఉంటాయి. ఈ 5 ప్రాణాలు యాక్టివేట్ అవుతాయి. వీటి గురించి ప్రత్యేకంగా ఈ సూక్ష్మ శరీరం లోపల రాలేదు. ఎక్కడైనా సూక్ష్మ శరీరం లోపల ప్రాణాలను కలిపేస్తే కర్మేంద్రియాలు ఉండవు. అంటే కర్మేంద్రియాలు ప్రాణాలుగా తీసుకోవడం జరిగింది. 5 కర్మేంద్రియాలు ఉన్నాయి కదా, 5 కర్మేంద్రియాలని 5 ప్రాణాలు అంటారు. ఓకే, అంటే చేతులు, కాళ్ళు, మలద్వారము, తర్వాత ముందు భాగము, నోరు, ఈ 5 పంచ కర్మేంద్రియాలు అంటారు. ఈ పంచ కర్మేంద్రియాలే పంచ ప్రాణాలు అంటారా? పంచ ప్రాణాలుగా చెప్పడం జరిగింది మహర్షి దయానందుడు. ప్రత్యేకంగా సూక్ష్మ శరీరంలో ఉన్న వాటిని పంచ ప్రాణాలు అంటారు. అది శరీరంలోకి వచ్చిన తర్వాత యాక్టివేట్ అయ్యి శరీరాన్ని నడిపిస్తాయి. ఓకే, ఈశ్వరుని గురించి చెప్తాను. చూడండి, అద్భుతమైన సాధన అంటే ఈశ్వరుని గురించి సాధించడం. మనము ఇన్ని సాధనలు చేసేదంతా కూడా ఈశ్వరుని చేరుకోవడం కోసం, ఈశ్వరుని యొక్క అనుభూతిని పొందడం కోసం, ఈశ్వరుని దర్శించుకోవడం కోసం. ఆ ఈశ్వరుడు ఎవరు? దానికి మనకు యోగశాస్త్రంలో ఒక సూత్రాలు ఉన్నాయి కొన్ని. సా పూర్వేశమపి గురు కాలేన అనవచ్చేద. అతడు ఎవరంటే మొదటి గురువులకు గురువు. సర్వజ్ఞ బీజం అనేది కూడా ఒక సూత్రం ఉంది. సర్వజ్ఞ బీజం అంటే అతని లోపల సర్వజ్ఞత యొక్క బీజం ఉంది. అంటే అన్ని తెలిసినవాడు, అతనికి తెలియదంటూ ఏం లేదు. అతని యొక్క తస్యవాచక ప్రణవ, అతని పేరేంటిది? ఓం. తజ్జపస్థ తదర్థ భావనం, దాన్ని జపించాలి, దాని భావాన్ని, దాని అర్థాన్ని భావించాలి. దానివల్ల ఏమవుతుందంటే
ఈ 9 రకాల విఘ్నాల నుంచి మనం దూరం అవుతాం. మొదలు ఈశ్వరుని ప్రార్థన వల్ల వ్యాధి, ధ్యానము, సంక్షయము, ప్రమాదము, ఆలస్యము, అవిరతి, కాంతి దర్శనము, అలబ్ధ భూమికత్వం, అనవస్థితత్వం అనేది 9. ఈ 9 నుంచి మనము దూరం అవుతాం. 9 విఘ్నాలు అనేటి మనకు దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. వాటి నుంచి దూరం అయిపోయి ఈశ్వర సాక్షాత్కారము లభిస్తుంది ఈశ్వరుని ప్రార్థించడం ద్వారా. ఈశ్వరుని ఉపాసించడం అన్నిటికంటే ముఖ్యమైన విషయం. అంటే మనకు సాధన ఒక ఎత్తు, ఈశ్వరుని ఉపాసన ఒక ఎత్తు. మనం సాధన యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈశ్వరుని ఉపాసన ఒక ఎత్తు. అంటే మనకి ఏం అర్థం కానప్పుడు ఈశ్వరుని ఉపాసించడం అనేది చేస్తూ ఉండాలి. ఈశ్వరుని ఉపాసిస్తే ఏమవుతుంది? మన లోపల పవిత్రత, మనస్సు లోపల పవిత్రత వస్తుంది. ఎందుకంటే దేనిని ఉపాసించినా దాని యొక్క లక్షణం మనకు వస్తుంది. ఈశ్వరుని ఉపాసించడం ద్వారా ఈశ్వరులోని పవిత్రత మనకు వస్తుంది. ఆ పవిత్రత వల్ల మనకు ఆత్మను పరమాత్మ నెరిగే సామర్థ్యం వస్తుంది మనసుకు. అయితే మనము ఈశ్వర ఉపాసన ఎలా చేయాలంటే ఈశ్వరుని మీద భక్తి, శ్రద్ధ. మహర్షి దయానందుడు ఎక్కువ ఈశ్వరుని గురించి తెలపడం జరిగింది సాధన లోపల. అంటే స్తుతి, ప్రార్థన, ఉపాసన అనేది ఎప్పుడు చేస్తూనే ఉండాలి. స్తుతి అంటే ఈశ్వరుని యొక్క గుణకర్మ స్వభావాలను గుర్తు చేసుకోవడం. స్తుతి అంటే ఉన్నది ఉన్నట్టు ఈశ్వరుని గురించి తలుచుకోవడం. అంటే ఈశ్వరుడు నిరాకారుడు, సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు, అనుపముడు. అనుపముడు అంటే ఉపమానము లేదు. అంటే ఈ జగత్తులో ఏ పదార్థంతోని ఈశ్వరుని పోల్చరాదు. అద్వితీయుడు, అతనితో సమానం గాని అతనితో అధికం గాని ఈ జగత్తులో ఎవరు కాదు. అతడు నిరాకారుడు అంటే ఎలాంటి ఆకారం లేదు. ఎందుకంటే అతడు ఈ సమస్త జగత్తుకు గర్భం లాంటి వాడు, హిరణ్య గర్భుడు. అతని గర్భంలోనే మనం ఉన్నాం. ఈ సమస్త సూర్యమండలాలు, సమస్త చంద్రమండలాలు, సమస్త భూమండలాలు అతని అంటే భ్రమిస్తున్నాయి, పరిభ్రమిస్తున్నాయి. అతడు వీటి మధ్య ఆకర్షణ, వికర్షణ కలుగజేస్తున్నాడు. అందుకే అవి స్థిరంగా తిరుగుతూ వాటి కాలాన్ని ఏర్పరుస్తున్నాయి. అంటే చంద్రుని ద్వారా ఈ కృష్ణపక్షము, శుక్లపక్షము, భూమి భ్రమించడం ద్వారా రాత్రి, పగలు, భూమి సూర్యుని చుట్టూ తిరగడం ద్వారా దక్షిణాయనము, ఉత్తరాయణము ఇలా అన్నీ ఎందుకు కలుగుతున్నాయంటే ఈ కలగడం వల్లనే మన జీవనం కొనసాగుతుంది. ఈ జగత్తు జీవిస్తుంది. ఈ జగత్తు ఎలా జీవిస్తుంది? జగత్తుకు జీవనాధారుడు ఈశ్వరుడు. సమస్త జగత్తునకు జీవనాధారుడు. అంటే ఇవి భూమి ఎలా తిరుగుతుంది తన చుట్టూ తాను, సూర్యుని చుట్టూ ఎలా తిరుగుతుంది, సూర్యుడు తన చుట్టూ తాను ఎలా తిరుగుతున్నాడు, ప్రకాశాన్ని ఎలా వెదజల్లుతున్నాడు, చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూ ఎలా తిరుగుతున్నాడు, ఇవన్నీ ఎలా కదులుతున్నాయి. ఈ గోళాలన్నీ ఒకదానికి ఒకటి ఏమి ఇబ్బంది కలిగించకుండా దేని కక్షలు అవి ఎలా పరిభ్రమిస్తున్నాయి, అవి ఎలా కదులుతున్నాయి, ఎలా చెలిస్తున్నాయి అంటే ఈశ్వరుడు సమస్త జగత్తునకు జీవనాధారుడు. అలాంటి సమస్త జగత్తునకు జీవనాధారుడైన ఈశ్వరునికి ఆకారం ఉండదు. ఈ అనంత జగత్తుకు గర్భం అతడు. అతనిలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ తర్వాత ఇతడు స్థితి చేస్తున్నాడు. అంటే స్థితి అంటే వీటి లోపల ఈ గమనము, జీవనం జరుగుతుంది. తర్వాత ప్రళయం కూడా చేస్తాడు. ప్రళయం అంటే వీటిని మళ్ళీ సత్వరజతమో కణాలుగా విడగొడతాడు. 432 కోట్ల సంవత్సరాలు ఇవి ఇలా పరిభ్రమిస్తుంటాయి. తర్వాత 432 కోట్ల సంవత్సరాలు ప్రళయం లోపల విశ్రాంతిని తీసుకుంటాయి. ప్రళయం చేసేది ఈశ్వరుడే. ఆ ప్రళయం తర్వాత మళ్ళీ అంటే సత్వరజతమ కణాలను కలిగి మహాతత్వము, అహంకారము, మనస్సు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు
తన్మాత్రలు పంచభూతాలుగా నిర్మిస్తాడు. అంటే జగత్తు ఉత్పాదకుడు. కనుక అతన్నే మనం ఉపాసించాలి. అతన్ని ఉపాసిస్తేనే, ఎందుకంటే అతడు సమస్త దుఃఖరహితుడు. తన సంగతి జీవులను సమస్త దుఃఖరహితం చేయవాడు. సకల ఐశ్వర్య ప్రదాత అంటే సకలమని మనకు వేదంలో పలిచాడు. ఐశ్వర్యం అంటే ఏంటి? జ్ఞానం. మనం ఐశ్వర్యవంతులం కావాలంటే జ్ఞానం ఉండాలి. దేని జ్ఞానం ఉంటే అది మనకు లభిస్తుంది. అంటే ఈశ్వరుడు ఎంత జగత్తును మనకు నిర్మించి ఇచ్చాడో అంత జగత్తు యొక్క ఇన్ఫర్మేషన్ వేదాల్లో ఇచ్చాడు. దాన్నే ఐశ్వర్యం అంటారు. సమస్త సుఖప్రదాత. అంతేకాకుండా మనకి ఏదైతే కావాలో అది ఇస్తున్నాడు. చాలా మంచి సూత్రం ఉంది ఒకటి దర్శనాల్లో. ఏంటంటే లోక వైచిత్యం అంటే సృష్టి వైచిత్యం అంటే సృష్టి చిత్ర విచిత్రాలుగా ఇలా ఏర్పడింది. గుణ వైచిత్యం, సృష్టి వైచిత్యం. అంటే గుణ వైచిత్యం అంటే సత్వరజోతమో కణముల కలయికతో అంతఃకరణాన్ని పొందిన జీవుడు ఏది కోరుకుంటాడో దానికి అనుకూలంగా ఈ జగత్తును నిర్మించాడు ఈశ్వరుడు. నిర్మించిన ఆ పదార్థాలను మనకు ఎప్పుడైతే అందజేస్తాడో, అంటే మనకు అవి ఎప్పుడైతే చేరువలోకి వస్తాయో, మనకు అందుబాటులోకి వస్తాయో అప్పుడు ఆనందం కలుగుతుంది. సమస్త సుఖప్రదాత అతడే, సమస్త జగతుత్పాదకుడు అతడే, సమస్త జ్ఞానప్రదాత అతడే. అతన్ని మనము తెలుసుకోవాలి. తెలుసుకుంటే సమస్త ఈ భౌతిక సుఖాలు, జగత్తు సుఖాలు లభిస్తాయి. అంతేకాకుండా ఆ జగత్తు సుఖాల వెనుకున్న ఈశ్వరుడు కూడా లభిస్తాడు. మనకు ఒక వేద మంత్రం ఉంది. ఉదిత్యం జాత వేదసం దేవం వహంతి కేతవ దృశే విశ్వాయ సూర్యం. అంటే మనకి ఈశ్వరుడు ఎలా లభిస్తాడంటే, ఈశ్వరుని చేరుకునే మార్గం ఏంటంటే ఈ జగత్తు యొక్క నిర్మాణ క్రియను అర్థం చేసుకుంటే ఆ నిర్మాణ క్రియని ఈశ్వరుని తెలియజేస్తుంది. కనుక మనం ఈ జగత్తుకు మూలమైన 24 తత్వాల గురించి తెలుసుకోవాలి. అంటే 5 భూతాల గురించి, 5 తన్మాత్రల గురించి, 5 కర్మేంద్రియాల గురించి, 5 జ్ఞానేంద్రియాల గురించి, తర్వాత అంతఃకరణంలో ఉన్న మనసు, అహంకారం, మహాతత్వం గురించి మనం అర్థం చేసుకుంటే అప్పుడు మూల ప్రకృతి నుంచి ఆత్మ నుంచి ఈశ్వర దర్శనం కలుగుతుంది. అంటే మొత్తము ఈ జగత్తంతా 26 తత్వాలే ఉన్నాయి. 24 ప్రకృతి తత్వాలు, తర్వాత 1 ఆత్మతత్వం, 2 ఈశ్వర తత్వం. 26 తత్వాల గురించి మనకు అవగాహన వేదంలో ఉంది. ఆ వేదంలో ఉన్న జ్ఞానాన్ని మనం పొంది భోగాన్ని, అపవర్గాన్ని రెండింటినీ కూడా సాధించవచ్చు. కనుక మనము జ్ఞానాన్ని పొందే ప్రయత్నమే చేయాలి. ఈ జ్ఞానాన్ని మొత్తము పొందడం అనేది ఉండదు. వీటిని, ఈ తత్వాలను దర్శించుకోవడం కోసం ఏదైతే సూత్రప్రాయంగా ఉన్నదో ఆ వేద జ్ఞానాన్ని పొందినప్పుడు మనం వాటి యొక్క తత్వ జ్ఞానాన్ని పొందుతాము. అంటే తత్వ జ్ఞానం అనేది స్వయంగా పొందాలి వేద జ్ఞానం సహాయంతో. వేద జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే చక్కగా అధ్యయనం చేస్తామో దాని ద్వారా మనం సాధన చేసి ఈ 26 తత్వాల యొక్క దర్శనాన్ని మనం పొందవచ్చు. అందుకోసం వచ్చింది మానవ జన్మ. అందుకు మనము అందరం కూడా జ్ఞానాన్ని నిరంతరం పొందుతూ ఉండాలి. జ్ఞానాన్ని మించిన గొప్ప విషయం ఏది లేదు ఈ ప్రపంచంలో. మానవ జన్మలో చేయగలిగేది జ్ఞానాన్ని ఎక్కువ పొందడం. జ్ఞానాన్ని ఎక్కువ పొందడం అంటే ఎక్కడి వరకు పొందాలి? ఈశ్వరుడు లభించే వరకు మనము జ్ఞానాన్ని పొందుతూనే ఉండాలి. జ్ఞాన సాధన చేస్తూనే ఉండాలి. అంటే ఈశ్వరుని ఉపాసించడం ద్వారా మన లోపల జ్ఞానం అనేది దినదిన అభివృద్ధి పొందుతూ ఉంటుంది. ఈశ్వరుని ఉపాసన గొప్ప అధ్యయనం. అంటే ఈశ్వరుడు తెలిస్తే 25 తత్వాలు తెలుస్తాయి. 26 తత్వం గురించి అర్థమైతే 26 తత్వాన్ని అర్థం చేసుకోవడం కోసమే కింది నుంచి వస్తాం. ఒకవేళ 26 తత్వం నేరుగా మనకు అర్థమైంది అనుకోండి, 25 తత్వాల గురించి ఏం అవసరం లేదు. అంటే ఈశ్వరుని ఉపాసించడం ద్వారా మనకు
26 తత్వమే మనకు లభిస్తుందంటే మిగతా తత్వాలన్నీ ఆ 26 తత్వంలో ఉంటుంది. 26 తత్వం అయిన ఈశ్వరులోనే ఉన్నాయి మిగతా 25 తత్వాలు. కనుక ఈశ్వరుని ఉపాసన చేస్తూ ఇక బయటి సాధన కూడా చేస్తూ ఉన్న సాధకునికి తప్పకుండా ఆనందమే ఆనందం, ఐశ్వర్యం ఐశ్వర్యం, పవిత్రతే పవిత్రత వస్తూ ఉంటుంది. అంటే మనము సాధన లోపల ఫలాన్ని సాధిస్తున్నామని ఏమి గుర్తుగా కనిపిస్తుందంటే మన లోపల పవిత్రత వస్తుంది. అంటే మంచితనం, ఈమెకు కూడా హాని చేయని మంచితనం వస్తుంది. ఇక సమస్తాన్ని అర్థం చేసుకునే మేధస్సు వస్తుంది. ఆ తర్వాత ఆనందంగా ఉంటాం, ప్రతి క్షణము ప్రసన్నంగా ఉంటాం. అలాంటి స్థితి ఎవరికి అభివృద్ధి చెందుతూ ఉంటుందో వాళ్ళు సాధన లోపల ఫలితాన్ని పొందుతున్నారని అర్థం. ఇదండి మన యొక్క ప్రయాణం. ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చు. సందేహాలు ఏం లేకుండా ఎవరికైనా ప్రశ్న ఉంటే అడగండి. శాంతి పాయింట్. గురూజీ, అంటే ఆత్మ దేని దేనికి ఎవరెవరికి ఉంటాయి? ఆత్మలు మనుషులకి, జంతువులకి, ఇంకా ఎవరెవరికని? మనుషులకు, జంతువులకు, సూక్ష్మజీవులకు, చెట్లకు అన్నిటికీ ఆత్మలు ఉంటాయి. జీవ గ్రహాలకు పదార్థం గ్రహాలకు ఉండవు. గ్రహాలు నిర్జీవ పదార్థాలు. గ్రహాలకు ఉండవు, ఓన్లీ జీవులకి ఉంటాయి. జీవులు ఏవైతే జీవ పదార్థంతో కూడి కదలగలుగుతున్నాయో, అంటే ఆత్మ ఉందని తెలుసుకోవడం కోసము దాని లోపల కొన్ని లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాల్లో ఏ లక్షణం ఉన్నా ఆత్మ ఉన్నట్టు మనం తెలుసుకోవచ్చు. ఇచ్చ, ద్వేషము, సుఖము, దుఃఖము, ప్రయత్నము, జ్ఞానము, ఆ తర్వాత శ్వాస ప్రశ్వాసలు, కనురెప్పలు మూసుకోవడం, తెరుచుకోవడం, ఇక స్వయంగా గతి చెందడం, ఆలోచించడం, ఆ తర్వాత జీవనం అంటే ఏంటంటే అవి అభివృద్ధి చెందడం, క్షీణించడాన్ని జీవనం అంటారు. ఈ అభివృద్ధి చెందడము, క్షీణించడం మనకు చెట్లలో కనిపిస్తుంది కనుక దానిలో ఆత్మ ఉందని తెలుసుకోవాలి. అలా కనీసం జీవనం అనేది అయితే ఉంటుంది ఆత్మ ఉన్న చోట. అంటే పెరుగుదల, తరుగుదల, ఇది ఉన్న ఏ పదార్థమైనా ఆత్మతో కూడి ఉన్నట్టు అర్థం. సరేనమ్మా? ఝాన్సీ గారు అర్థమైందండి? అర్థమైందండి. ధన్యవాదాలు. శాంతి పాటి. శాంతి పాటి. శాంతిరక్షగం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయ శాంతి వనస్పతయ శాంతిర్విశ్వే దేవా శాంతిర్బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేవి. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే గురుగారు. నమస్తే అండి అందరికీ. నమస్తే. ప్రణామం. నమస్తే అమ్మా. నమస్తే. ధన్యవాదాలు గురుజీ. నమస్తే అమ్మా అందరికీ. నమస్తే. ఓం గురూజీ. ఓం గురుజీ నమస్తే, ధన్యవాదాలు. ఓం నమస్తే. ఓం నమస్తే.